తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంప తీవ్రత 3.4 నమోదైంది. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అర్ధరాత్రి భూ ప్రకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు. గోదావరి నది కారణంగా ఇలాంటి భూకంపాలు వస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. గత 5 ఏళ్లలో ఈ ప్రాంతంలో భూకంపాలు రావటం ఇది 5వ సారి. గతేడాది 5.3 తీవ్రతతో ఇక్కడే భూకంపం వచ్చింది. అందువల్ల సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఆసిఫాబాద్ జిల్లాలోని చింతల మానేపల్లి తదితర మండలాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంట్లోని వస్తువులు కదిలినట్లు స్థానికులు పేర్కొన్నారు. అయితే ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, డీటెయిల్స్ ఏంటి? ఇటు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల ప్రజలు ఒక అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.9గా నమోదైంది. ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరి నిన్న అర్ధరాత్రి సుమారు 11:51 సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీనికి సంబంధించి రిక్టర్ స్కేల్ పై 3.9గా నమోదైంది. దీన్ని నేషనల్ సెంటర్ ఫర్ టెక్నాలజీ నివేదిక ప్రకారం మంచిర్యాల జిల్లాకు సంబంధించి జిల్లాలోని 35 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, చింతలమానపల్లి మండలాల్లో ఈ భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. బెజ్జూరు మండలం మార్పిడి గ్రామంలో సుమారు 3 నుంచి 4 సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెప్తున్నారు. గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా మంచాలు కదలడం, ఇంట్లోనే వస్తువులు కింద పడడం తోటి ఇది భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనకు లోనయ్యారు. మరి ప్రస్తుతం అయితే మాకు అందిన సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదు. గత కొన్ని ఇళ్ల గోడలకు స్వల్పంగా పగులు వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. అందులో భూమి కనిపించినప్పుడు వస్తువులు కదలడం స్వల్పంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి అనుభవం ఎదుర్కోవడం ప్రజలు ఇటు భయాందోళనకు గురయ్యారు. గత 5 ఏళ్లలో ఇది 5వ సారిగా ఈ ప్రాంతంలోనే భూకంపం స్వల్పంగా రావడం అనేది చోటు చేసుకుంది. మరి ఈ క్రమంలో ఇటు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నప్పటికీ మళ్ళీ ప్రకంపనలు ఎప్పుడు వస్తాయన్న ఆందోళన ఇంకా ప్రజల్లో కనిపిస్తా ఉంది. మరి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేష్.